చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరులోని దారుణ ఘటన. వికలాంగిక బాలికపై అత్యాచారానికి పాల్పడిన రమేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలోని వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన రమేష్ చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్న హారతి కుటుంబ సభ్యులు, మల్లనూరు గ్రామస్తులు మరియు ప్రజా సంఘాలు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా, అతని కోసం కుప్పం పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం. మాట్లాడినాడు మొన్న మాట్లాడినాడు హ్యాండిక్యాప్ మేడం, ఇది బిడ్డ తెలుస్తా ఉంది. ఎంఆర్ఎంఐనే ఆ విధంగా చేస్తున్నారు. చెప్పలేదు అక్కడ నాకు వెళ్ళిన వరకు చెప్పలేదు. మళ్ళీ ఆమె అమ్మాయి కండిషన్ చూసి అడిగినారు, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. బెడ్షీట్ పడతా என் பேர் பெருமாள். நான் வந்து மல்லானூரில் இருக்கிறோம், வில்லேஜில் இருக்கிறவங்க. இது மாதிரி அக்கா வீட்டான ஒரு பிரச்சனைன்னு சொன்னாங்க. சரி என்னன்னு போயிட்டு பார்த்தாக்கா, அவங்க அக்கா வீட்டுக்கு ஆப்போசிட் இருக்கிற வீடு ஒரு ரமேஷ்னாலே போயிட்டு இது மாதிரி வீட்டான ஆரே இல்லை, அக்கா வீட்டுக்கு கொஞ்சம் போதை, அதனால் அவர் இங்கே வெளியில் இருந்துக்கிறாங்க. அக்கா வந்து வேலைக்கு போயிட்டு பெங்களூரு. அக்கா மகா ஹேண்டிகேப், பெரிய அக்கா மகா, அவங்க 2 பேர் தான் வீட்டில் இருக்கிறாங்க. சின்ன பொண்ணு ஸ்கூலுக்கு போயிட்டு இருக்கு. அந்த நேரத்தை பார்த்துட்டு வீட்டு முன்னாடிக்கிற ஆள் ரமேஷ்னு ஆள் சரக்கு போட்டு வீட்டுக்கு போயிட்டு அந்த பிள்ளைவை பலவந்தமாக பண்ணி ரொம்ப இது பண்ணிக்கிறாங்க. அப்புறம் போய் நாங்கள்லாம் தெரிஞ்சு போன பின்னாடி ரொம்ப நல்லா உடம்பெல்லாம் கடிச்சு எல்லாம் வச்சுக்கிறாங்க. சரி என்னான்னு போயிட்டு பார்த்துட்டு ஒரு கொஞ்ச நேரம் பார்த்து பின்னாடி வஜ்ரவல்லின்னு சொல்லிச்சு. அதனால தான் நாங்கள் ஹாஸ்பிட்டல் அட்மிட் பண்ணி வெயிட் பண்ணுவோம். எங்களுக்கு நீங்கள் தான் ஏதோ பெருசு பண்ணி நியாயம் பண்ணி உங்களை నమ్మి தான் வந்திருக்கோம். అలాంటి పశువుకి తగిన శిక్ష పడి ఇంకా ప్రతి ఎక్కడైనా కానీ ఎక్కడా సరే అలాంటి అన్యాయం జరగకుండా పోరాడాలని పోరాడతామని మా దళిత సంఘాలతో చేరి, ప్రజా సంఘాలతో చేరి ప్రతి ఒక్కరితోనూ కలుపుకొని ఈ ఉద్యమం చేపించి మేము విజయం సాధించాలని కోరుకుంటూ ఆ పాపకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. అలాంటి పశువుకి వెంటనే అధికారులు అరెస్ట్ చేసి వాడిని ఉరితీయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి చర్య ఇంక ఎక్కడా కానీ జరగకుండా చూస్తారని అధికారులను కోరుకుంటున్నాం. ఇలాంటి మృగాలు ఇంకా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇలాంటి మృగాలకి బుద్ధి వచ్చే విధంగా మనకు శిక్ష పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రార్థిస్తున్నాం. నా పేరు కుమార్, మల్లానూరు. మా అన్న కూతురు ఆర్తి అనే పాప అంగవైకల్యంతో ఇంట్లోనే మా బెడ్ పైన ఉంటుంది. కదలలేదు, మెదలలేదు. ఇక మాట్లాడడం కూడా కష్టము, నిలవడానికి కాదు, కాళ్ళు చేలు రావు. అలాంటి దీనస్థితిలో ఉన్న పాపని ఒక లోపల రుచ్చాముండా కొడుకు పశువులా ప్రవర్తించి ఆ పాపని చెడిపేసినారని ఆ బాధ చెప్పాలంటే మాకే కష్టంగా ఉంది చెప్పడానికి కూడా. ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనసున్నవారు ఉన్నారు. ఈ పాపకి న్యాయం జరిగే విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనసు విప్పి చేతుల కోరుకుంటున్నాను.